यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर महाज्योतिर्लिंगस्वामिने నమో నమః. మొత్తాన్ని 11వ శతాబ్దానికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ దీన్ని సముద్ధరించవలసిన అవసరం వచ్చింది. ఆ సమయంలో ఈ అనపాయ చోళుడు సనాతన ధర్మంపై ఆసక్తి కలిగి ఇలా దుర్మతాలు బయలుదేరిపోయి సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూనే వీటిని ఖండించడానికి ఏదైనా చెయ్యాలని ఈ సెక్యులర్ని అడిగారు. సెక్యులర్ అప్పుడు ముందుగా మన ప్రాంతాల్లో ఉన్న ఆలయాల గొప్పతనం చెప్తే ప్రజలకు ఆలయాలతో అనుబంధం ఏర్పడుతుంది. అలాగే ఆలయాల్లో దేవతల్ని కీర్తించిన మహాత్ములు ఎందరెందరో ఉన్నారు, జ్ఞాన సంబంధులు మొదలైన వారు. వాళ్ళ అలాంటి భక్తుల చరిత్రలన్నీ నేను సేకరించి రాస్తే అదొక స్ఫూర్తి కలిగి భక్తులు ఆలయాలు ఈ రెండిటి గురించి మనం ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకోగలరు. చూడండి ఎంత గొప్ప మాట. కానీ భగవంతుడు ఉండవచ్చుగాక, కానీ ఆయన ఉన్నాడని తెలియజేయడానికి నిదర్శనాలు ఏమిటి, తార్కాణాలు ఏమిటి? రెండు, ఒకటి ఆలయాలు, రెండవది భక్తులు. భగవంతుడు ఉన్నాడనడానికి సజీవ తార్కాణాలు భక్తులు. ఆయన ఉన్నాడు కనుక మేమున్నా ఉంటారు భక్తులు. మా ఊపిరిలో ఆయన ఉన్నాడు, మా ధ్యాసలో ఆయన ఉన్నాడు, ఆయన మహిమ మాలో ఉన్నది అని చెప్పగలిగింది భక్తుల చరిత్రలు. అందుకే ఒక భక్తులు ఆలయాలు ఈ రెండూ కాపాడుకుంటే సనాతన ధర్మం కాపాడబడుతుంది. తర్వాత మిగిలిన విషయాలు. అలాంటి గ్రంథాన్ని రచిస్తాను అనగానే అనపాయ చోళుడు తప్పకుండా నువ్వు ఆ పని చేయు, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ఎక్కడుండి రచిస్తావు అంటే నేను మీ ఆస్థానాల్లో కూర్చుని పార్ట్ టైం కింద చేయను, ఇది కొంత అది కొంత కాదు, అదే పనిగా నేను కూర్చొని చేయాలి, నాకు కొంతకాలం నువ్వు నాకు అలా సాధన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అంటే సరే నేను చెప్పి ఎక్కడ చేసుకుంటా ఉన్నాడు. అనేక ఆలయాలు ఉండవచ్చు కానీ ప్రధానమైనది కోవెల అంటేనే ఆ పేరే చెప్తారట, అది చిదంబర మహాక్షేత్రం. కోవెలంటే అదే, మరొకటి కాదు. మిగిలినవన్నీ ఉండవచ్చు కానీ చిదంబరానికి అంత ప్రాధాన్యం ఉన్నది. యుగ యుగాల చరిత్ర కలిగినది చిదంబరం. చిదంబరం ఆధారం చేసుకుని ఎంతో గొప్ప సంస్కృతి వ్యాపించింది. పైగా ఇందులో నేను చెప్పబోయేటువంటి భక్తులు ప్రధానంగా చిదంబరంతో ముడిపడినటువంటి వారు కనుక వాళ్ళ గురించి నేను రాయాలి. ఇప్పటికి లభించినటువంటి ఆ 7 భాగాలుగా లభించింది కూడా చిదంబరంలోనే భద్రపరచబడింది. కనుకనే చిదంబరం నటరాజు విద్యల అధిపతి. ఆయన అనుగ్రహంతోనే నేను రాయగలను. పరమేశ్వరుని యొక్క సంపూర్ణ మూర్తి నటరాజమూర్తి. ఎన్నో మూర్తులు ఉన్నాయి కానీ నటరాజమూర్తి సంపూర్ణమైనటువంటి మూర్తి. ఆయన అనుగ్రహం ఉంటే నేను రాసుకుంటాను అంటే సరైన అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. ఇప్పుడు చిదంబర క్షేత్రంలో సెక్యులార్ కూర్చుని రచించాడు. ఇప్పటికీ సెక్యులార్ ఎక్కడ కూర్చొని రచించాడు చిదంబరం వెళితే చూపిస్తారు ఆ మండపాల్లో. అక్కడ కూర్చొని గ్రంథం పూర్తి చేశారు ఆయన. అయితే రచించే ముందు ఆయనకి అసలు రాయడానికి సిద్ధపడిపోయాను కానీ మాట రావట్లేదు అనుకున్నాడు. ధ్యానం చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడి నుంచి శబ్దం వినబడింది ఆయనకి. ఉలహెల్లం, మొదటి పదం ఉలహల్లం అని వినబడింది, అంటే లోకమంతా అని అర్థం. ఆ ఉలహల్లం అనే శబ్దం వినబడగానే అక్కడి నుంచి అందుకుని మొత్తం రచన చేయగలిగాడండి ఆయన. బహుకాలం రచన చేశాడు. అదేమిటో భక్తులకు ఊతం ఇస్తాడు స్వామి. ఊతం అంటే ఒక మాట ఇస్తాడు, ఆ మాట భక్తులను అల్లుకుంటారు భక్తులు. తర్వాత రాబోయే వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తానికి సెక్యులారు ఆ విధంగా 63 నాయన్మార్ల చరిత్రని తీసుకుని ఈ తిరుత్తొండర్ పురాణాన్ని రచించి నటరాజుకి అర్పణం చేసుకున్నాడు. చిత్రం ఏంటంటే నటరాజు దగ్గర పెట్టి తీసిన తర్వాత దానిపై ఈయన రాయినది ఎవరు రాయినది ఒక పత్రం కనబడింది. అది సాక్షాత్ నటరాజస్వామి ముందు మాట రాశాడు దానికి.
మనం ముందు మాట కోసం పండితాభిప్రాయాలు వీళ్ళ వద్దకు వాళ్ళ వద్దకు వెళతాం. కానీ సెక్యులర్ గ్రంథానికి శివుడే ముందు మాట రాసేట. అటువంటి గొప్ప గ్రంథం ఇది. ఇది భక్తులకు పారాయణ యోగ్యం. దీని మీద ఎంత రీసెర్చ్లు జరిగాయంటే తర్వాత కాలంలో, అంటే అధునాతన కాలంలో దీని మీద అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళ భాషలో వచ్చాయి, ఇంగ్లీష్లో వచ్చాయి. ఆర్డక్స్ హెల్లీ అని ఆయన ఇంగ్లీష్లో తిరువాచకానికి వ్యాఖ్యానం రచించారండి. అలాగే మరొక పెద్ద ఆయన పోప్, ఆయన పేరు జియు పోప్, జార్జ్ అగ్లో పోప్ అని ఆయన తిరువాచకానికి వ్యాఖ్యానం రచించాడండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో పుట్టి కూడా వాటి పేర్లు తెలియకుండా బతుకుతున్న మనకి, ఒకవేళ చెప్పబోతే నిద్రాక్రమణంలోకి వెళ్ళిపోతున్న మనకి, వాటిని ఈ దేశంలో పుట్టని పాశ్చాత్యులు కూడా చదివి అధ్యయనం చేశారు అంటే మనకు కాస్త పౌరుషం వచ్చి వాటి మీద గౌరవం కలుగుతుందేమో ఉద్దేశంతో చెప్తున్నాం. మొత్తానికి వీటిల్లో ఉన్న భావాలను అద్భుతంగా ఉట్టంకించాడు. అన్యమతస్థుడైనప్పటికీ కూడా సహృదయంతో అర్థం చేసుకోగలిగాడు. ఇలా ఎందరో ఇంగ్లీష్ భాషలో కూడా దీనికి భాష్యాలు రచించారు. తెలుగులో కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి, సంక్షేప రూపంలోనూ విస్తార రూపంలోనూ తెలుగులో కూడా కొన్ని వచ్చినవి మాట వాస్తవమే. అయితే అసలు సెక్యులర్ యథాతథంగా దిగిందా అంటే సందేహమే. అయితే శివభక్తుల చరిత్ర గనక ఇందులో ఉన్న కథలు గురించి చెప్పాలంటే సెక్యులర్ సొంతంగా తయారు చేయలేదు అని ముందే చెప్పుకున్నాం. ఆయనే చెప్తాడు, తత్పూర్వం సుందరార్ రచించినటువంటి రచనలు, అదేవిధంగా ఇందాక చెప్పిన నంబి అండార్ నంబి రచించినవి, వీటిని ఆధారం చేసుకుంటూ ఈ గ్రంథ రచన చేస్తున్నాను ఆయనే మొదలు చెప్పాడు కనుక వాటికి ఆధార గ్రంథములు ఉన్నాయి, వాటిని తీసుకుని రచించాడు. జ్ఞాన సంబంధుడు రచించిన వాటిల్లో కూడా కొందరు భక్తుల పేర్లు జ్ఞాన సంబంధుడు స్వయంగా చెప్పాడు. సుందరారు విస్తార వాంగ్మయంలో మనకు లభిస్తాయి. అలాగే ఇందాక చెప్పిన నంబి అండార్ నంబి వాంగ్మయంలో కూడా లభిస్తుంది. ఇవన్నీ ఆయన ఆధారంగా తీసుకున్నాడు. అలా తీసుకుని రచించినటువంటి ఇటువంటి గ్రంథం, పైగా ఈయనకి రాజు చాలా సంతోషించి సత్కారం చేశాడు. ఆ తర్వాత ఎక్కడ చిదంబరంలోనే సత్కారం చేసి మంచి బిరుదును కూడా ఇచ్చాడు. అనపాయ చోళుడు ఉత్తమ చోళ పల్లవ అని బిరుదాన్ని ఈయనకి ఇచ్చాడు. పైగా ఈయన తన కుండ్రత్తూరులో తిరునాగేశ్వరుడు అని ఉన్నాడు, ఆయనకు భక్తుడిగా ఉండేవాడు. ఆ శివభక్తి వల్లనే ఇక్కడికి చేరి చిదంబరేశ్వరుడి దయ వలన అంతఃగ్రంథాన్ని రచించాడు. మొత్తానికి పెరియ పురాణం అనే 63 నాయన్మార్ల చరిత్ర ఎలా వచ్చింది అని మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు గ్రంథం ఎలా వచ్చింది, మొత్తం శైవ సిద్ధాంతాలు దీని యొక్క స్థానం ఏమిటి తెలిసినప్పుడు అలాంటి పవిత్రమైన గ్రంథం గురించి మనం చెప్పుకునే భాగ్యం లభించింది కదా అని సంతోషించాలి. ముఖ్యంగా తిరుత్తొండర్ తిరువందాది ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం కష్టం. తెలుగువే 2 క్షణాల్లో మర్చిపోతుంటే తమిళం ఎలా గుర్తుపెట్టుకుంటాం. ఇది రచించిన ఆయన పేరు ఇందాక చెప్పాను, నంబి అండార్ నంబి. అలాగే తిరుత్తొండ తుహై ఇది రచించిన ఆయన సుందరార్. ఇవి తన ఆధార గ్రంథములుగా తీసుకుని చెప్పినటువంటి వాడు ఈయన. అయితే ఇప్పుడు మొత్తం 63 నయనార్ల చరిత్రలో ఎలా భాగములు ఉంటాయో పరిశీలిద్దాం. ఏ భాగములో? ఇందులో ప్రధానంగా వాంగ్మయాన్ని రచించిన భక్తులు కొందరే ఉన్నారు. ఏ వాంగ్మయము రాయకుండా శివభక్తులుగా తరించిపోయిన వారు కథలు ఉన్నాయి. వాళ్ళు సాహిత్యాలు రాయలేదు, పాటలు పాడలేదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. పైగా కొందరు భక్తుల చరిత్ర రికార్డుగా దొరుకుతుంది మనకి. సెక్యులర్ పురాణంలో మాత్రమే కాకుండా మీరు తమిళనాడు క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటే కొందరు భక్తుల చరిత్ర ఇప్పటికీ దొరుకుతుంది, కొందరి భక్తుల రచనలు దొరుకుతున్నాయి. అలా లెక్క కట్టి చూస్తే మొత్తం ఇందాక చెప్పిన తిరుమరైలో కూడా సగానికి పైగా వ్రాసినటువంటిది మాత్రము మొదటి 3. ఎందుకంటే వాళ్ళు 7 కదా, వాళ్ళవి 12లో 7 వాళ్ళవైనప్పుడు సగానికి పైగా కదా. వాళ్ళందరూ రాసిన వాళ్ళు కనుక వాళ్ళ కథలు ఇప్పుడు చాలా విస్తారంగా ఉంటాయి. 63 నయనార్ల కథలు ఒకేలా ఉండవు. ఎందుకంటే ఈ మహానుభావుడు ఒకటి కథనే అనేక అధ్యాయాలు రాశాడు, మిగిలిన వాళ్ళు క్లుప్తంగా చెప్పాడు. అంటే ఆయనకి తెలుసు ఏది అంత విస్తరించాలో. ఇది క్లుప్తీకరించేందుకు వాళ్ళు తక్కువైపోయలేదు, విస్తరించినందుకు మాత్రమే వీళ్ళు ఎక్కువ కాలేదు. ఇది కూడా ఆలోచించవలసిన అంశం ఇక్కడ. దేని గొప్పతనం దానిదే. అయితే వీళ్ళు మనకి వాంగ్మయం రచించిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇందులో సగానికి పైగా రాశారంటే 3 రాశారు. మరి 4వ ఆయన తిరుమూలార్, ఆయన రచించింది కూడా ఆయన్ని రచన ఉంది కనుక రచనలు చేసేవాళ్ళు 4 అయ్యారు. ఇక్కడ 4 అంటే ఎవరెవరు అయ్యారు? జ్ఞాన సంబంధరు, అప్పరు, సుందరారు, తిరుమూలారు. సెక్యులర్ పురాణంలో 4 అంటే వీళ్ళు. మీరు కొన్ని శివాలయాలకు వెళితే 63 నయనార్లు విగ్రహాలు కనబడతాయి, 63 నయనార్లు కనబడతారు. కొన్ని చోట్ల 4 ఉంటారు. 63 ఉన్నప్పటికీ వేరేగా 4 పెడతారు. 4 అంటారు అందరూ, ప్రసిద్ధిగా 4. ప్రతి తమిళ శివాలయాల్లో అది ఉంటాయండి. అయితే ఈ తమిళం తెలుగు డివిజన్స్ తర్వాత వచ్చే కానీ భారతదేశం అంటే ఒకటే, దక్షిణాపథం అంతా ఒకటేగా. అదే మీరు కాళహస్తి క్షేత్రానికి వెళ్ళినా 63 నయనార్లు కనబడతారు.
ప్రత్యేకించి నలుగురు వేరేగా కనబడతారు. ఈ నలుగురిలో ఉండేటువంటి ముగ్గురు ఇందాక చెప్పుకున్నాం. అక్కడ నలుగురిలో 4వ వాడు మాణిక్యవాచకుడు. సెక్యులర్ ప్రకారంగా మాణిక్యవాచకుడు కథ ఇందులో రాయలేదు, అందుకే మనం ఎందుకు క్లుప్తంగా చెప్పేసుకున్నాం, మీకు తెలియకుండా ఒక భక్తుడు గత ప్రారంభమైపోయింది. ఈయన ప్రకారంగా 4వ వాడు ఎవరు అంటే తిరుమూలనాథర్, తిరుమూలార్. ఆ తిరుమందిరం అని గ్రంథం రాశారు కదా, ఆయన 4వ వాడు. ఆయన చరిత్ర రాశారు ఈయన ఇందులో. తిరుమూలార్ చరిత్ర కూడా ఉంటుంది. పైన చెప్పిన ముగ్గురు చరిత్ర, తిరుమూలార్ చరిత్ర కూడా ఇందులో రచింపబడి ఉంటుంది. మొత్తానికి ఆ నలుగురు ప్రధానంగా, ఈ నలుగురే రచనలు చేసిన వారు. 63లో రచనలు చేసిన వారు నలుగురు, మిగిలిన వాళ్ళు 59 మంది. ఈ 59 మందిలో కొన్ని మాటలు కొన్ని రికార్డులు దొరుకుతున్నాయి, మళ్ళీ ముగ్గురికే దొరుకుతున్నాయి. అది ఎవరంటే కరైక్కాల్ అమ్మన్. కారైక్కాల్ అద్భుతమైన చరిత్ర, ఎలాగో చెప్పుకుంటాం. కారైక్కాల్ అమ్మన్ ఆవిడ. అలాగే ఐడిగల్ కడవర్, 3వ శరమన్ పెరుమాల్ నాయనార్. వీళ్ళు ముగ్గురువి రికార్డ్స్ దొరుకుతున్నాయి. మిగిలినవి 56 ఉన్నాయి. ఈ 56 వాళ్ళ రికార్డులు కానీ వాళ్ళ రచనలు కానీ దొరకట్లేదు. 63 ఈయన రికార్డు రాసాడే కానీ పుస్తకంగా. ఇంకా పుస్తకంగా రాయని భక్తులు ఎంతమంది ఉంటారో. పుస్తకంలో రాయలేదు కనుక వాళ్ళ భక్తులు కానీ మనం అనగలమా? పుస్తకాలకు అందేది తక్కువ, పుస్తకాలకు అందనివి చాలా ఎక్కువ. ఎంతమంది భక్తులు. ఇప్పటికీ మీరు ఇందులో చెప్పిన క్షేత్రముల ప్రకారంగా తిరిగితే, సామాన్యుల్లోకి వెళితే, అక్కడికి మనం వెళ్ళి హోటల్ బుక్ చేసుకుని మంచి భోజనం ఎక్కడ చూసుకుని టెంపుల్ చూసేసి మళ్ళీ వచ్చేస్తే వాళ్ళ గురించి చెప్పట్లేదు. అదే పనిగా అక్కడ తిరిగితే నాయన్మార్లకు తీసిపోని భక్తులు నేటికి అక్కడున్నారు. ఇప్పుడు చిత్రం ఏంటంటే, అప్పటి ఆ భక్తులు ఏ విధంగా స్వామిని అనుగ్రహం పొందారో వాటికి సంబంధించిన ఉత్సవాలు ఇప్పటికీ చేస్తారండి. ఒక నందనార్, అలాగే ఒక జాలరివాడు. ఆ జాలరివాడు ఉన్న నాగపట్నం దగ్గర ఇప్పటికీ జాలరివాడు ముక్తి పొందిన రోజున ఉత్సవం చేస్తారు ఇప్పటికీ. అంటే పుస్తకాల్లో ఉంది కనుక గుర్తుపెట్టుకోవడం కాదు, వాళ్ళ జీవితాల్లో ఉంచుకుని గుర్తుపెట్టుకున్నారు. అది గొప్ప విషయం ఇక్కడ. అదే మహనీయుల చరిత్ర. అలా వాళ్ళ జీవితాల్లో అనుచానంగా వస్తోంది కనుక ఆ చరిత్రని సమకూర్చగలిగాడు ఆనాడే సెక్యులారు. ఇప్పటికే ఉన్నాయి. ఇంకొకటి, ఈ మొత్తం 63 నయనాల గురించి ఒక సంక్షేప పరిచయం ఇప్పుడు జరుగుతుంది. మొదటి రోజు అది అత్యంత ముఖ్యం. మొత్తం అందరి గురించి, అందరిలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ మనం పరిశీలిస్తే, ఏ ఒక్కడు తనకేదో కావాలని శివుణ్ణి ఆశ్రయించలేదు. భక్తులు ఎలాంటి భక్తులను ఎంచుకున్నాడు అంటే, స్వామి నాకు ఫలానా జరగలేదు కనుక జరిగేలా చెయ్యు అని మొక్కుకున్న భక్తుడు ఒక్కడు ఉండడు. నాకు మోక్షం ఇవ్వవయ్యా అని ఒక్కడు అడగడు. అది గొప్ప విషయం. మోక్షం కూడా అడగరేంటండి అంటే అదే భక్తి యొక్క గొప్పతనం అయ్యా అన్నారు. వాళ్ళకి ముక్తి కూడా అక్కర్లేదు. వాళ్ళకి కావలసింది ఏమిటి అంటే, అనుక్షణం అనుక్షణం నీ స్పృహ, నీ స్మరణ, నీపై భక్తి, ఇది ఉంటే చాలు. అందుకే మధుసూదన సరస్వతి అనే మహానుభావుడు, అందరూ చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్ష. భక్తి 5వ పురుషార్థం అని చెప్పాడు మహానుభావుడు. ఇది అర్థం అవ్వడం మహా కష్టమండి. అందులో పుస్తకాలు చదువు కబుర్లాడు అహంకార పూర్తులకి ఇది అసర్థం కాదు. అది ఏదైనా ఇస్తాడు కానీ ముక్తిని కూడా ఇచ్చేస్తాడు భగవంతుడు, కానీ భక్తిని ఇవ్వట. భక్తి అంత గొప్పది. ఇది తెలియాలంటే సాండిల్యుడి భక్తి సూత్రం చదివితే అర్థమవుతుంది, నారదుల వారి చదివితే అర్థమవుతుంది. మన దృష్టిలో భక్తి అంటే పూజలు పునస్కారాలు మాత్రమే, కానీ అసలు భక్తి ఇది కింద స్థాయిది. పూర్ణ భక్తి సామాన్యమైన అంశం కాదు. కానీ లోకంలో మనకి ఎలా మీడిపోయి అంటే, కర్మభక్తి పైన జ్ఞానం చాలా గొప్పది, కానీ కర్మ తర్వాత భక్తి, భక్తి తర్వాత జ్ఞానం, కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వీడికి భక్తి అర్థం కాదు, జ్ఞానం అర్థం కాదు. గతానగతికో లోక. కానీ శుద్ధ భక్తి అనేది సామాన్యమైన అంశం కాదు. 63 భక్తులు అలాంటి వాళ్ళే. వాళ్ళకి వ్యక్తిగతమైన ఏ స్వార్థం ఉండదు, పరిపూర్ణమైన భగవత్ స్పృహ. రెండోది, వాళ్ళు కోరుకునేది ఏంటంటే జన్మరాహిత్యం అని కూడా అడగరు. ఏ జన్మ వచ్చినా పర్వాలేదు, నీ భక్తులతో సాంగత్యం ఉండాలి, నిరంతరం మనస్సు నీపై ఆక్రమించి ఉండాలి, నీ పాదాపద్మాలను ఆశ్రయించి ఉండాలి. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. అలాంటి శుద్ధమైన భక్తి కనుకనే నారదుల వారు ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు. ఇలాంటి భక్తి అందరిలో ఉండదు, కోట్లలో ఒకడికి దొరకడం కూడా కష్టమే అని. ఇది శాస్త్రసమ్మతమైనదే అని సాండిల్యుడు అనేటువంటి అద్వైత వేదాంతి, సాండిల్య మహర్షి రచిస్తే, మరొక అద్వైత వేదాంత అయినటువంటి నారాయణ తీర్థుల వారు దానికి భాష్యం రచించారు. కానీ భక్తి యొక్క ఉత్కృష్టత గురించి ఇప్పుడు ప్రస్తావన చేయబోతున్నాం. ఎందుకంటే భక్తుల గాథ అనగానే భక్తి అంటే ఏంటో తెలిస్తే కదా భక్తులు. ఇటువంటి భక్తులు వాళ్ళు 63 అటువంటి వాళ్ళే. ఇందులో వీరభక్తులు కొందరు ఉన్నారు. వీరభక్తి ఎలాంటిదంటే, భక్తికి అడ్డం వస్తే తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, అలాంటి భక్తులు. ఒక ఆయన కాలు నరికేస్తాడు అవతల వాడిది. ఇంకొక ఆయన శివభక్తులకి నేను భోజనం పెడతా నియమంతో అతను ఏది అడిగితే అది పెడతానని చెప్పి కొడుకు తలే వండి పెట్టాడు. భక్త సిరియాళ్ళ చరిత్ర చాలామందికి చిరుత్తొండ నంబి అంటారు. ఇక్కడ సిరియాళ్ళ కథ వస్తుంది. ఇది అందరికీ తెలుసు, కానీ వినగానే కొంచెం జుగుప్స కలుగుతుంది, బాధ కలుగుతుంది మనకి.
అలా తలలు నరికేయడం ఏంటి, కాళ్ళు నరికేయడం ఏంటి, ఇలాంటి కథలు ఎక్కువ కాదు కానీ ఒక 4 ఎన్నో కనిపిస్తాయి ఇందులో. మొత్తం 4 ఎన్నో కనబడతాయి. వీటిని ఎలా సమర్థించాలి, ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఎలా చెప్తాం, పిల్లలకి ఎలా కన్విన్స్ చేస్తాం అంటే కనుక అవసరమైతే కాలు నరికివచ్చు, తల తీసివచ్చు అని చెప్పడం కాదు. ఇక్కడ నియమానికి కట్టుబడి ఉండాలనేది మాత్రమే ఇక్కడ తీసుకోవాలి తప్ప అలాంటి వీరత్వాలు పక్కన పెట్టాలి. ఇది వారికి చెల్లు. ఎందుకంటే కొన్ని మహాత్ములు చేసినవి మనం అనుసరించలేం, నమస్కరించాల్సిందే అంతే. అందుకే కొన్ని చోట్ల భక్తుల్ని మనం అనుసరించలేము, అనుసరించే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళ హృదయం తీసుకోవాలి అక్కడ. కనుక వాళ్ళ హృదయంలో ఏంటో ఒక నియమానికి కట్టుబడ్డారు. ఆ నియమానికి ఏదడ్డొచ్చినా వాళ్ళు వెరవరు, ఆ అడ్డు తొలగించేస్తారు. మొత్తం 63 నయనార్ల చరిత్ర అంటే ఏమిటో ఇవాళ మనం వివరించుకున్నాం. కదా వీళ్ళ భక్తే చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి శుద్ధ భక్తి మీకు ఒక్క అవకాశం ఇస్తాం. అన్నమాచార్య కీర్తనలు కానీ త్యాగరాజ కీర్తనలు కానీ వెళ్ళి పరిశీలించండి. ఎక్కడైనా నాకు ఇది ఇవ్వుము, మా కుమార్తె పెళ్లి చెయ్యము రామా, నీకు నమస్కరించేదన్న కీర్తన కనబడదు. అంటే వీళ్ళందరూ కూడా నిష్కామ భక్తులు. వాళ్ళు చేసిందంతా ఒకటే, నేను శుద్ధుణ్ణి కావాలి ఒక కోరుకుంటుంది. ఎందుకు శుద్ధత అంటే నిన్ను చేరడం కోసం. రెండవది ఏమిటి అంటే నేను చాలా పాపాత్ముణ్ణి. ఒకచోట అవి ఉంటాయి, కటకట నా చరితము కర్ణకఠోరమయ్య ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య అంటే అర్థం ఏంటి? ఓహో త్యాగరాజ స్వామి వారి చరిత్ర కర్ణకఠోరం అన్నమాట అని అనడం కాదు. ఇక్కడ ఆ మహానుభావుడు తనని తాను తక్కువ చేసుకున్నాడు. దాని భక్తిలో నైత్యానుసంధానం అంటారు. ఇక్కడ తన అల్పత్వాన్ని భగవంతుడి మీద అంగీకరించాలి. దానివల్ల అహంకారం అణుగుతుంది ఇక్కడ ప్రధానంగా. అలాగా దీనుడను నేను దేవుడవు నీవు అన్న కీర్తన అంటాడు అన్నమయ్య. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధర నాయందు మంచితనమేది అంటాడు. దీన్ని బట్టి అన్నమయ్య మంచివాడు కాడు, ఆయనే కీర్తనలో రాసుకున్నాడు అని రాస్తే మనకు పాపం వస్తుంది. నిజంగా మంచివాళ్లే ఆ మాట అనగలరు. చెడ్డవాడ నన్ను మించిన వాళ్ళు లేడిన అవకాశం దొరికితే తాను ఎన్నెన్ని త్యాగకర్మలు చేశాడో చెప్తాడు. ఇలా ఉంటే భక్తులు. కానీ వీళ్ళు అలా కాదు, ఆ నిస్వార్థం. వాళ్ళ నామరూపాలు కూడా వాళ్ళు పట్టించుకోరు. అలాంటి భక్తులండి, అలాంటి శుద్ధ భక్తులే ఇందులో మనకు కనబడుతున్నారు. దాన్ని బట్టి ఇలాంటి శుద్ధ భక్తిని తెచ్చుకుంటే మాతో శివుడు ఎలా ఉన్నాడో మీతో శివుడు అలా ఉంటాడని చెప్పాడు. ఇక్కడ భక్తుల జీవితాల్లో శివుడు ఉంటాడు, అది ఆశ్చర్యం. అందుకే భక్తుల చరిత్ర ఎందుకు చెప్పుకోవడం అంటే శివుడు కనబడతాడు, వాళ్ళతో ఆడతాడు, వాళ్ళతో లీలలు చేస్తాడు, వాళ్ళని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడో చూడడమే ఇందులో కనబడుతుంది. కనుక మీ భక్తుల చరిత్రను మిషపెట్టి భగవంతుడి చరిత్ర చెప్తున్నాం మనం. నామరూప అభిమానం లేని వాడికి తనదంటూ చరిత్ర ఏముంటుందండి? భక్తుల చరిత్రే భగవంతుడి చరిత్ర. అకాయో భక్తకాయ స్యాత్ అని ఒక మాట ఉంది. శరీరం భగవంతుడికి లేదుట. మరి ఎవరయ్యా ఆయనకి శరీరం అంటే భక్తుల శరీరమే నా శరీరం అన్నాడు ఆయన ఇక్కడ. ఏదైనా భక్తుల్లో ఆయన ఉన్నప్పుడు భక్తుడి శరీరం ఆయన తెప్పింది. ఎందుకంటే భక్తుడికి తనదైన అహంకారం లేదు కదా, ఇంకా శివుడు చూసుకుంటాడు. ఇది మొత్తం 63 నాయన్మార్ల చరిత్ర. ఇంకా సెక్యులర్ అంటే ఏంటో చెప్పుకున్నాం, తొండర్ పురాణం అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి నాయన్మార్లు అంటే ఏమిటండి? నాయనార్లు నాయన్మార్లు, నాయన అని మాట ఉంది కదా, తజ్జనితమే. నాయన్మార్లు అంటే పరమ పూజ్యులు అని అర్థం. ఇక్కడ గౌరవించదగిన వాళ్ళు, పూజించదగిన వాళ్ళు, వారే ధన్యులు, వారే గణ్యులు, వారే పుణ్యులు, ముక్తులు అని చెప్పినట్లుగా భక్తులే పేర్లే నాయన్మార్లు. ఎంత చక్కగా పెట్టాడు చూసారా? అలాంటి నాయన్మార్లు 63ని మనం మన దక్షిణ పథంలోని శైవాలయాల్లో దర్శిస్తూ ఉంటాం. అంతేకాదు రమణ మహర్షి అంటే చాలామందికి తెలుసు. ఈ రమణ మహర్షి గారి వలన ఈ నాయన్మార్లు పెరియ పురాణం పేరు చాలా పాపులర్ అయిపోయిందండి. దానితో పాశ్చాత్యులు కూడా పెరియ పురాణం మీద దృష్టి పెట్టి వాటి యొక్క రీసెర్చ్లు తీసుకుని ట్రాన్స్లేషన్ చదువుకుని వాళ్ళు తరించారు. మన తెలుగువారు కూడా రమణ మహర్షి మీద భక్తితో పెరియ పురాణంపై గౌరవం పెరిగింది. పైగా ఆ పెరియ పురాణం తమిళంలోనూ ఇంగ్లీష్లోనూ రచించిన వాటి అనువాదాలు తర్వాత వచ్చాయి. అంటే రమణ మహర్షి వల్లనే మరింత ప్రసిద్ధి చెందింది. రమణ మహర్షి వల్ల మన దాకా వచ్చింది రమణుల వారి వల్లనే, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే పెరియ పురాణం ఎప్పుడో పూర్వకాలంలో కన్నడ భాషలో వచ్చింది. తెలుగులో ఇప్పటికీ పరిపూర్ణమైన అనువాదంతో రాలేదు. కొంతమంది చేశారు క్లుప్త రూపంలో, పరిపూర్ణంగా రాలేదు. అది కన్నడ భాషలో అయితే 63వ పురాతన చరిత్ర అని వచనంలో ఒకటి వచ్చింది. 63 పురాతన చరిత్ర అని పద్యగద్యాత్మకంగా కన్నడ భాషలో వచ్చింది. ఇక విరూపాక్షుడైన మహానుభావుడు 63వ పురాతన శరణ చరిత్ర అనే ఒక ప్రబంధాన్ని రచించాడు. ఇందులో చెప్పిన కొందరు భక్తుల గురించి బసవేశ్వరుడు, కన్నడ దేశంలో బసవేశ్వరుడు, ఆయనదే లింగాయత మతం. చాలా లింగాయతులు అంటూ ఉంటారు శివభక్తులందరూ, వాళ్ళ మూలం బసవేశ్వరుడు. బసవేశ్వరుడు రచించిన రచనల్లో కూడా ఇందులో కొందరు నాయన్మార్ల చరిత్ర కొన్ని కనబడతాయి. కన్నప్ప నాయనార్,
కన్నప్ప నాయనారు 60 ఒకడు, ఆయన చరిత్ర కన్నడ భాషలో ఉంటుంది. అలాగే మరికొంతమంది చిరుతొండ నంబి భక్త సిరియాలుడు, అది కన్నడ భాషలో లభిస్తుంది మనకి. అది ఇందులో కూడా ఉంది, సెక్యులర్లో కామన్గా ఉన్నవి. కానీ అందులో చెప్పిన బెజ్జ మహాదేవి లాంటి కథలు మళ్ళీ ఇందులో ఉండవు. అంటే భక్తుల చరిత్ర సెక్యులర్ రచించిందే కాక ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. ఇలాగా కన్నడ భాషలో కూడా వచ్చాయి. తెలుగులో చెప్పాలంటే అంత చక్కగా రాలేదు. కానీ బసవ పురాణం ఒకటి, పండితారాజ్య చరిత్ర 2 గ్రంథాలు ఉన్నాయి మనకి. పాల్కురికి సోమనాథుడు మహానుభావుడు, ఇంతమందిలో ఒక్కరో ఇద్దరో, ఇంతమంది మహానుభావులు తెలుగు భాషలు ఉన్నారని కూడా తెలుగు వారికి తెలియదు. అందుకే తెలుగువారు ఎప్పుడూ ప్రత్యేకమే మిగిలిన వారి కంటే. చెప్పినా పట్టించుకొని జాతి. అందుకే త్యాగరాజు సంకీర్తనలు రాస్తే తమిళులు ఆదరిస్తారు. మనకు త్యాగరాజ సంకీర్తన కచేరీ పెడితే 1,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నా 10 మంది హాజరవుతారు. అందులో 7 నిద్రపోతూ ఉంటారు, 3 వింటూ ఉంటారు. అదేమిటో. అందుకే గొప్ప గొప్ప సంగీతకారులు త్యాగరాజు తెలుగు కీర్తనలు, అలాగే శ్యామశాస్త్రి తెలుగు కీర్తనలు తమిళనాడు పాడి పేరు తెచ్చుకున్నారు. బాలమురళీకృష్ణ గారు మొదలైనటువంటి వారు. ఇది ఒక్కొక్కసారి బాధతో అంటున్న మాట కానీ మరొకటి కాదు. తెలుగులో పాల్కురికి సోమనాథుడు మంచి తెలుగు రాశారండి, సింప్లెస్ట్ తెలుగు. ఆయన తెలుగుకే జాను తెలుగు అని పేరు. మరి అచ్చ తెలుగు ఇలా చాలా ఉన్నాయి, కానీ జాను తెలుగు అంత అందమైన చిన్న చిన్న ద్విపదలు అద్భుతమైన రచనలు చేశాడు ఆయన పాల్కురికి సోమనాథుడు. ఆయన 2 గ్రంథములు, పండితారాజ్య చరిత్ర, బసవ పురాణం, ఈ 2 రచించాడు. ఇందులో బసవ పురాణంలో అనేక మంది భక్తులు కథ చెప్తాడు. అంటే అది కూడా ఒక పెరిగి పురాణం లాంటిదే అని చెప్పడం కోసం. అందులో కన్నప్పనైనార్ కథ ఇవన్నీ తేట తెలుగులో రచించాడు. బెజ్జ మహాదేవ్ కథ కూడా ఆయనే రచించాడు చాలా అందంగా. ఒక వృద్ధురాలు, ఆవిడికి శివుడి మీద జాలి కలిగింది. తల్లి లేదు గనక మా శివుడిని అందరూ కష్టాలు పెట్టేశారు, వెర్రిబాగులు వాడిని చేశారని భావం కలిగింది. భావం కలగడం చాలా గొప్పదండి. మేము ఉపనిషత్తులు చదువుతాం, ఉపాసనలు చేస్తాం, చక్రాల మీద ధ్యానం చేస్తాం, భక్తి తక్కువే అనుకునే వాడు సిగ్గుపడాల్సిన విషయం ఇక్కడ. ఆ భక్తి రావడం చిన్న విషయం కాదు. ఆమెకు ఏమనిపించింది, శివుడికి తల్లి లేదు కనుక ఇన్ని కష్టాలు వచ్చాయి. తల్లి కల్గిన ఏల తపసి కానిచ్చు, తల్లి కల్గిన ఏల తల జడల్ కట్టు. తల్లే ఉన్నట్లయితే జుట్టు అలా జడలు కట్టేటట్టు వదిలేస్తుందా? ఇల్లు ఒళ్ళు పట్టకుండా కాడు బీడు తిరిగేటట్టు తపస్సు కానిస్తుందా? అందరూ కలిసి విషం మింగేయమంటే మింగేశాడు. తల్లి పట్టించుకుంటుంది కానీ భార్య పట్టించుకుంటుందా? అదే విషం మింగుతానే మింగేమంది వాళ్ళ ఆవిడ. అది అమ్ముంటే మింగనిస్తుందా? అమ్మ లేదు కనుక ఆయనకి ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక కష్టం రానివ్వను, నేనే అమ్మనైపోతాను అని ఆ శివుణ్ణి పిల్లవాళ్ళ చూసుకుంటూ తానే ఆయనకి చక్కగా చుంచు దువ్వి భోజనం పెట్టి పాలు బుబ్బ పెట్టి ఆ పిలిచి పెట్టే తీరు రాస్తారండి బసవ పురాణంలో. పండిత మన పాల్కురికి సోమనాథుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. రానాయన తీసుకో ముద్దులాడుతూ. ఆ శివుడికి పాపం మాతృ ప్రేమే తెలియదు. ఈ రుచి మరిగాడు ఆయన. మరిగి ఇంకా అమ్మ చేత ఆటలన్నీ పొందుతూ ఆవిడ పడితే తిని పడుకోబెడితే నిద్రపోతూ బాలశివుడు అక్కడే కనబడతాడు. అలా చేసి చివరికి ఆమెకు ముక్తినే ఇచ్చాడు మహానుభావుడు. ఇక్కడ ఆ ప్రేమ ఉంటే చాలండి, అన్నిటికంటే గొప్పది.